Hello everyone, welcome to Classmate Academy. We were discussing algebra questions for SSC 2025 exams. Let us start with today's part. First question is x minus 3 whole square plus y minus 5 whole square plus z minus 4 whole square equal to 0. Then the value of x square by 9 plus something ఏదో ఇచ్చారు. ఓకే, మనం ఇది కనుక్కోవాలంటే x వాల్యూ y వాల్యూ z వాల్యూ తెలియాలి కదా. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్ నుంచి మనం x y z వాల్యూస్ తెలుసుకోవచ్చు. ఏంటంటే ఇలా సంథింగ్ హోల్ స్క్వేర్ వీటన్నిటిని యాడ్ చేస్తే 0 వచ్చిందంటే దాని మీనింగ్ ఇప్పుడు x మైనస్ 3 హోల్ స్క్వేర్ అనే టర్మ్ ఉంది. వాట్ ఈజ్ మినిమం వాల్యూ ఆఫ్ దిస్? దీని మినిమం వాల్యూ ఎంత అంటే 0. ఎందుకంటే హోల్ స్క్వేర్ కదా, నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు. అయితే ఈ టర్మ్ 0 అయితే 0 అవుతుంది, ఈ టర్మ్ సమ్ పాజిటివ్ వాల్యూ అయితే పాజిటివ్ అవుతుంది, ఈ టర్మ్ సమ్ నెగిటివ్ వాల్యూ అయితే పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే హోల్ స్క్వేర్ కాబట్టి ఆల్వేస్ పాజిటివ్ ఆర్ 0 కదా. ఈ టర్మ్ కూడా అంతే, ఆల్వేస్ పాజిటివ్ ఆర్ 0, ఈ టర్మ్ కూడా ఆల్వేస్ పాజిటివ్ ఆర్ 0. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేస్తే 0 వచ్చిందంటే ఈ టర్మ్స్ ఏంటి? x minus 3 is equal to 0, y minus 5 equal to 0, z minus 4 equal to 0. So from this we know that x equal to 3, y equal to 5 and z equal to 4. ఓకే, ఇది మనకు ఫస్ట్ తెలియాలి. ఎందుకంటే సపోజ్ ఈ టర్మ్ పాజిటివ్ అయింది అనుకుందాం, పాజిటివ్ కూడా ఛాన్స్ ఉంది కదా. సో ఈ టర్మ్ పాజిటివ్ అయింది అనుకుందాం, వీటన్నిటిని యాడ్ చేస్తే 0 వచ్చిందంటే ఈ పాజిటివ్ టర్మ్ని కౌంటర్ చేయడానికి సమ్ నెగిటివ్ టర్మ్ ఉండాలి ఇక్కడ, కానీ ఇవి కూడా స్క్వేర్సే. సో ఇక్కడ నెగిటివ్ టర్మ్స్ అనేవి ఏం లేవు. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ కంక్లూడ్ దట్ దిస్ వాల్యూ ఈజ్ 0, దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 0 అంటే x ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 5, z ఈక్వల్ టు 4. ఈ వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. x ఈక్వల్ టు 3 పెడితే 3 స్క్వేర్ బై 9 ఈజ్ 1, y ఈక్వల్ టు 5 పెడితే 5 స్క్వేర్ బై 25 ఈజ్ 1, z ఈక్వల్ టు 4 పెడితే 4 స్క్వేర్ బై 16 ఈజ్ 1. ఈ మూడింటిని యాడ్ చేస్తే దట్ ఈస్ 3 విల్ బి అవర్ ఆన్సర్. అవర్ ఆప్షన్ ఈజ్ C. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If a minus 3 whole square plus b minus 4 whole square plus c minus 9 whole square equal to 0, then the value of root a plus b plus c is. Okay, same previous question లాగానే this is something whole square, something whole square, something whole square. ఈ మూడింటిని యాడ్ చేస్తే 0 వచ్చిందంటే దాని మీనింగ్ ఇది 0. a minus 3 is 0 అంటే a వాల్యూ is 3 and b వాల్యూ is 4 and c వాల్యూ is 9. ఇక్కడ వరకు ఫస్ట్ మనకు తెలియాలి. ఇప్పుడు ఏమడిగారు? అండర్ రూట్ a ప్లస్ బీ ప్లస్ సి. a ప్లస్ బీ ప్లస్ సి అంతా 16. రూట్ 16 అంటే అవర్ ఆన్సర్ ఈజ్ +4. -4 కాదు, -4 ఛాన్స్ ఉండదు, ప్లస్ ఆర్ -4 కూడా కాదు. ఎందుకంటే ఇన్ ప్రీవియస్ వీడియో వీ హ్యావ్ డిస్కస్డ్ ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 25 అనే కేసు ఉంటే ఎక్స్ కెన్ బీ ప్లస్ ఆర్ -5. +5 పెట్టినా ఎక్స్ స్క్వేర్ ఈజ్ 25, -5 పెట్టినా ఎక్స్ స్క్వేర్ ఈజ్ 25. బట్ ఇఫ్ x ఈక్వల్ టు రూట్ 25 అనే కేసు ఉంటే x కెన్ బీ ఓన్లీ +5. రూట్ నుంచి +5 వస్తుంది, -5 ఈజ్ నాట్ పాసిబుల్. దిస్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, సో వీ హ్యావ్ టు టేక్ x ఈక్వల్ టు +5 ఓన్లీ. రూట్ 16 ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ 4, దట్ ఈస్ b. ఓకే, ఇప్పుడు మనకి ఇఫ్ యూ డోంట్ నో దిస్, a minus 3 0కి ఈక్వల్ చేయాలి, b minus 4 0కి ఈక్వల్ చేయాలి, ఇలా 0కి ఈక్వల్ చేయాలని తెలియదు అనుకుందాం. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ రాలేదు మీకు, కానీ యు నో దిస్ టర్మ్ రూట్ ఓవర్ సంథింగ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. రూట్ ఓవర్ సంథింగ్ అవుట్పుట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఇక్కడ ఆప్షన్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ -4, ఇది ఎలిమినేట్ చేయొచ్చు. థర్డ్ ఆప్షన్లో ప్లస్ ఆర్ -4 ఉంది, -4 పాసిబుల్ కాదు, ఎలిమినేట్ చేయొచ్చు. ఫోర్త్ ఆప్షన్లో ప్లస్ ఆర్ -2 ఉంది, ఎలిమినేట్ చేయొచ్చు. సో అవర్ ఆప్షన్ ఈజ్ బి. దట్స్ ఇట్. ఓకే, ఈ ఒక్క టర్మ్ తెలిసినా కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. వేరే క్వశ్చన్ అంటే 2 పాజిటివ్ వాల్యూస్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ a మైనస్ b మైనస్ c -3, దెన్ ద వాల్యూ ఆఫ్ సంథింగ్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ చూడండి ఒకసారి. ఒక సైడ్ a స్క్వేర్ ఉంది, ఇంకో సైడ్ 2a ఉంది, b స్క్వేర్ ఉంది, 2b ఉంది, c స్క్వేర్ ఉంది, 2c ఉంది. ఇది ఖచ్చితంగా a ప్లస్ బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ అయితే కాదు, ఎందుకంటే a ప్లస్ బీ ప్లస్ సి హోల్ స్క్వేర్లో 2ab 2bc 2ca ఉంటాయి. సో ఇక్కడ ఓన్లీ 2a 2b 2c ఉందంటే ఐదర్ a ప్లస్ సంథింగ్ హోల్ స్క్వేర్ అయి ఉండాలి, లేదా b ప్లస్ సంథింగ్ హోల్ స్క్వేర్ అయి ఉండాలి. అలా అయ్యే ఛాన్స్ ఉంది. సో వీటన్నిటిని ఒకసారి రాసుకుందాం. దట్ ఈస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ -2a ఉంది, ఇటు సైడ్ +2a ఉంది, ఇటు సైడ్ వస్తే -2a అవుతుంది, -2a
ఇక్కడ -2b ఉంది, ఇటు సైడ్ వస్తే +2b అవుతుంది, +2c +3 = 0. ఓకే, ఇలా రాసుకున్నాం. ఇప్పుడు a² -2a, a² -2a +1 అంటే a - 1 హోల్ స్క్వేర్. ఇక్కడ +1 ఉందా? ఉంది. +3 ఉంది, దీన్ని 1 + 1 + 1 అని రాసుకుందాం, = 0. +3 a² -2a +1 ఈజ్ a - 1 హోల్ స్క్వేర్, ప్లస్ b² ఉంది, +2b ఉంది, +1 ఉంది. b² + 2b + 1 అంటే b + 1 హోల్ స్క్వేర్, ప్లస్ c² + 2c + 1 అంటే c + 1 హోల్ స్క్వేర్ = 0. ఇదేం లేదు, ఈ ఇచ్చిన ఈక్వేషన్ని ఇలా రాసుకున్నాం, రీఅరేంజ్ చేసాం. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇలా ఇస్తే డైరెక్ట్గా చేస్తారు మీరు, a = 1, b = -1, c = -1 ఇస్తారు, కానీ మేము కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఎక్స్పాండ్ చేసి ఇచ్చారు. ఓకే, ఫ్రమ్ దిస్ యూ కెన్ ఈక్వేట్ దిస్, a - 1 = 0 అంటే a వాల్యూ ఈజ్ +1 నాట్ -1. ఈ టోటల్ a - 1ని =0 చేయాలి. సో a వాల్యూ ఈజ్ +1, ఫ్రమ్ దిస్ b వాల్యూ ఈజ్ -1 అండ్ c వాల్యూ ఈజ్ -1. ఓకే, ఈ మూడింటిని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే a వాల్యూ ఈజ్ 1, దట్ ఈస్ 2, b వాల్యూ ఈజ్ -1, -1 × -3 అంటే +3, -4 దట్ ఈస్ 5 - 4 అంటే +1 విల్ బి ద ఆన్సర్. ఓకే, ఇది 1, దట్ ఈస్ b. నెక్స్ట్ క్వశ్చన్, if x + 1/x = -2, then the value of x⁴n + 1 + 1/x⁴n + 1 is where n is a positive integer. Okay, ఇప్పుడు see question is like this, x + 1/x = -2. ఫస్ట్ మనకి ఏం చేయాలో తెలియదు, ఎక్స్లో సమ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే -2 రావాలి. -1 పెట్టామనుకోండి, -1 - 1 -2 అవుతుంది. సో x = -1 అనేది డైరెక్ట్గా మనకు అనిపిస్తుంది, x = -1 అని. మనకి ఎగ్జామ్లో తెలియలేదు ఏం చేయాలో, సబ్స్టిట్యూట్ చేయండి, అంటే ఎక్స్పాండ్ చేయండి, అంటే x² + 1 = -2x అవుతుంది. x² + 2x + 1 = 0, x + 1 హోల్ స్క్వేర్ = 0. దిస్ ఈజ్ x + 1 హోల్ స్క్వేర్. ఫ్రమ్ దిస్ ఇది 0 అయిందంటే దీని మీనింగ్ x ప్లేస్లో -1 పెట్టాలని, x + 1 = 0, x = -1. ఓకే, ఇదంతా చేయకుండా డైరెక్ట్గా ఇది -2 కాబట్టి ఇఫ్ x + 1/x = +2, x = +1, ఇఫ్ x + 1/x = -2, x = -1 డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ దిస్ x = +1 ఇక్కడ ఈ కేసులో -1. ఓకే, మనకి ఇక్కడ x = -1 అని తెలియాలి. ఓకే, నెక్స్ట్ ఇది x ప్లేస్లో -1 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, దట్ ఈస్ -1 పవర్ 2n + 1 ప్లస్ 1/-1 పవర్ 2n + 1. x వచ్చింది, n వాల్యూ తెలియదు కదా. ఎలా అంటే n వాల్యూ తెలియాల్సిన అవసరం లేదు. ఇక్కడ సపోజ్ టేక్ సమ్ పాజిటివ్ ఇంటిజర్ అని చెప్పారు. టేక్ సమ్ పాజిటివ్ ఇంటిజర్ తీసుకుంటే 2n అనేది ఒక ఈవెన్ నంబర్, 2n + 1 ఈజ్ అన్ ఆడ్ నంబర్, 2n + 1 అనేది ఆడ్ నంబర్. -1 పవర్ 2n + 1 అంటే ఆల్వేస్ -1. ఇక్కడ కూడా -1 పవర్ 2n + 1 అంటే ఆల్వేస్ -1, 1/-1 అంటే -1 టోటల్. దిస్ ఈస్ -2. -2 విల్ బి అవర్ ఆన్సర్, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, if x + 1/x = 2, then the value of x² + 1/x³ is. ఓకే, see x + 1/x 2 అయింది, x² + 1/x³ ఏమవుతుంది, x² + 1/x³ ఏమవుతుంది. ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో వీ హ్యావ్ డిస్కస్డ్ x + 1/x = 2 అంటే x వాల్యూ ఈజ్ +1. డైరెక్ట్గా 1 అక్కడ పెట్టండి, 1 + 1 is 2, 2 ఈజ్ అవర్ ఆన్సర్, దట్స్ ఇట్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.